తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్తున్న ప్రచారం జరుగుతుంది. అట్లానే రాజధాని అమరావతి రాజధాని కోసం కూడా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం పార్టీలో ఉన్నటువంటి వివిధ అంగాలకు సంబంధించి గడిచినటువంటి 3 రోజులుగా మేము అనేకమైనటువంటి రివ్యూ మీటింగ్స్ ఫస్ట్ రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ అండ్ కోఆర్డినేషన్ కమిటీ అనేటువంటిది డిస్కస్ చేయడం జరిగింది. సుమారు 6-7 గంటలు పార్టీలో ఉన్నటువంటి సిడబ్ల్యూసీ మెంబర్ దగ్గర సీనియర్ లీడర్స్ అందరూ కూడా డిస్కస్ చేసి ఒక బ్లూ ప్రింట్ ఒకటి తయారు చేయడం జరిగింది. రెండవ రోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ అధ్యక్షుల యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో అనేకమైనటువంటి అంశాలు, గ్రౌండ్ రియాలిటీసు, జిల్లాలో ఉన్నటువంటి పార్టీ స్థితిగతుల మీద అంచనా వేయడం జరిగింది. మూడవ రోజు నాడు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మా విభాగాలు ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ్, ఇతర డిపార్ట్మెంట్స్ అన్నిటితో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించాం. సో ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్లో భాగంగా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దీని తర్వాత జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఒక స్ట్రాటజీ మీటింగ్ అనేటువంటిది ఢిల్లీలో పిలుస్తారని అంటున్నారు. సో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తోటి రాష్ట్రంలో మేము ఏమేమి అంశాలతోటి ఎన్నికలలోకి వెళ్ళాలి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, మేనిఫెస్టో ఏ విధంగా ఉంటే బాగుంటుంది, జాతీయ స్థాయిలో అంశాలు ఏవి పెట్టాలి, రాష్ట్ర స్థాయి అంశాలు ఏమి పెట్టాలి అనేటువంటి వచ్చేసి ఒక యాక్షన్ ప్లాన్ అయితే మేము తయారు చేసుకున్నాము. ఇన్హౌస్ యాక్టివిటీని ముందు చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాలకి మండలాధ్యక్షులను నియమించడం జరిగింది. సో ఆ మండలాధ్యక్షులందరికీ జనవరి 5 నుంచి 9 వరకు ఆయా జోన్ వైజ్ ఓరియంటేషన్ ప్రోగ్రాం పెడతాము. జనవరి 5వ తేదీని విశాఖపట్నంలో ఒక మీటింగ్ ఉంటుంది, 6వ తేదీని రాజమండ్రిలో ఒక మీటింగ్ ఉంటుంది, 7వ తేదీని ఈ కృష్ణా, గుంటూరు, మచిలీపట్నానికి సంబంధించి పెనమలూరులో ఉంటుంది, 8వ తేదీ ఒంగోలులో ఉంటుంది, 9వ తేదీ కడపలో ఉంటుంది. సో వీటిలన్నింటినీ కంప్లీట్ చేసుకుని ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి ఒక మాస్ కాంటాక్ట్ ప్రోగ్రాం ఒకటి పెట్టాలని చెప్పేసి వాళ్ళందరితో కలవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెద్దలు జేడీ శీలం గారి నేతృత్వంలో ఒక టీమ్ ఆఫ్ పీపుల్, ఒక 8 to 9 పీపుల్ అటు రివర్స్లో అంటే రాయలసీమ నుంచి మొదలుపెట్టి ఇలా ఉత్తరాంధ్ర వరకు కూడా ఆయా సెక్షన్స్తో కలుస్తారు. జనవరి 20వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక మాస్ కాంటాక్ట్ ప్రోగ్రాం ఇంటింటా కాంగ్రెస్ అనేటువంటి నినాదంతో ప్రజాక్షేత్రంలోకి, ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ కొన్ని రోజులు హాలిడేస్ ఉంటాయి, సంక్రాంతి కొన్ని రోజులు ఉంటాయి. ఈ సంక్రాంతి క్రిస్మస్ మధ్యలో ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి అన్ని పదవులు, మండల కాంగ్రెస్లు అన్నీ చేసాం, జిల్లా కమిటీలు చేసాము, పీసీసీ ఆల్రెడీ అయిపోయింది, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, డిపార్ట్మెంట్స్, ఫ్రంట్ల ఆర్గనైజేషన్స్ అన్నీ చేసుకుని క్యాడర్ బిల్డింగ్ ఓరియంటేషన్ చేసి జనవరి 20 నుంచి ప్రజాక్షేత్రంలో ఇంటింటా కాంగ్రెస్ అనేటువంటిది, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనేటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ అప్పటి వరకు ఏదైనా మాకు జాతీయ స్థాయిలో ఈ రాష్ట్రానికి ఉండవలసినటువంటి ప్రణాళిక ఏమిటి, ఈ రాష్ట్రానికి ఉండవలసిన మేనిఫెస్టో ఏంటి, ఎన్నికల ప్రణాళిక ఏంటి అనేది ఫైనల్ చేస్తే దాన్ని తీసుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం జరుగుతుంది. రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఇన్ ప్రిన్సిపల్గా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఒక 6 ప్రత్యేకమైనటువంటి పెద్ద పెద్ద సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రధానంగా 3 అయితే ఫైనలైజ్ చేశాము. ఒకటి విశాఖపట్నంలో రాహుల్ గాంధీ గారిని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీసుకురావాలనేది, ఒకటి ప్రియాంక గాంధీ గారిని ఈ అమరావతి రాజధానికి సంబంధించి, పోలవరానికి సంబంధించిన అంశం మీద తీసుకురావాలని, మూడవది మల్లికార్జున ఖార్గే గారిని రాయలసీమ జిల్లాలకు తీసుకురావాలని, ఆ 3 కూడా ఇన్ ప్రిన్సిపల్గా అనుకున్నాము. మిగిలిన 3 పాయింట్లు కూడా ఇంకా డిసైడ్ చేయాలి. ఫస్ట్ ఈ 3 పెద్ద బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేసుకుని, దీంతోపాటు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని, కర్ణాటక ముఖ్యమంత్రి గారిని, సో వారి సిద్ధరామయ్య గారిని, కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్ గారిని, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి జిల్లాల వారీగా ఎక్కడెక్కడ అవకాశం ఉంటే మా క్యాంపెయిన్లోనూ దాంట్లోనూ వాడుకోవాలనేది పార్టీ భావిస్తుంది.